నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్ భద్రతపై ప్రధాని హోంమంత్రిని కలుస్తామన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా భద్రత ఇవ్వడం లేదని ఆరోపణ. జగన్ నుంచే ప్రజలకు భద్రత కావాలి. జగన్ భద్రతపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల కౌంటర్. వాడపల్లి వెంకటనాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. అటవీ శాఖ పట్టించుకోకపోవడం వల్లే కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్లను నరికేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై ప్రధాని, కేంద్ర హోంమంత్రులను కలుస్తామని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలియజేశారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి కుట్రపూరితంగా జగన్ కు ఉన్న Z+ భద్రతను నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా తూట్లు పొడుస్తుందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు మంటగలిశాయని, రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చి రెడ్ బుక్ పాలనను సాగిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ కి రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. కుటుంబాన్ని బాధార్చడానికి, వారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని పర్యటిస్తే ఏదైతే మాజీ ముఖ్యమంత్రికి, ప్రజాదరణ గల నాయకుడికి ఇవ్వాల్సిన భద్రత ఏదైతుందో భద్రతా చర్యలు తీసుకోవాల్సిన చర్యలు ఏవైతున్నాయో పూర్తిగా కూడా ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశంతోనే, ఓ కుతంత్రంతోనే వ్యవహరించిన తీరుని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదనేది చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి పోయినా రాష్ట్రంలో, రాయలసీమ కానీ, ఇటు ఉత్తరాంధ్ర కానీ, కోస్తా కానీ ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది వస్తారనే విషయం తెలిసినప్పటికి కూడా పోలీసు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా ఓ దురుద్దేశంతో ఆ భద్రత వైఫల్యం చేయడం అనేది చాలా శోచనీయం. మనం చూసాం, సాక్షాత్తు ఆ ప్రాంతంలో ఉన్న పోలీసు అధికారులు అంటారు 1100 మందిని మేము వచ్చి సెక్యూరిటీకి కేటాయింపు చేశామంటారు. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ విజువల్స్ చూడండి, ఎక్కడ చూడండి, అక్కడ 1100 మంది పోలీసులు, కనీసం 110 మంది అయినా ఉన్నారా చూడండి, కనిపిస్తున్నారా చూడండి. ఎందుకు ఈ ప్రభుత్వానికి అంత ఆక్రోశం? ప్రజాస్వామ్యంలోనూ ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఎవరికి స్థాయిలో వారికి ఇవ్వాల్సిన రక్షణ కల్పిస్తూ పరిపాలన చేయవలసిన అవసరాలు ఉన్నాయి, ఆవశ్యకత ఉంది. కానీ ఇవాళ అలా జరగట్లే. ఇక్కడ తిరిగి మళ్ళీ ఎదురు దాడి, ఎదురు కేసులు. అక్కడ రామగిరి మండలంలో మా మాజీ శాసనసభ్యుడు ప్రకాష్ మీద, ఆ జిల్లా అధ్యక్షురాల మీద కేసు పెట్టారు. వైఫల్యం వచ్చి వీరిది, కేసు వచ్చి వారిది. సాక్షాత్తు రోజున పోలీసు వారే వాళ్ళ తాలూకా మైకులు ఇచ్చి, సార్ మీకు కార్యక్రమం చెప్పండి సార్ మా మైకుల్లో అని చెప్పిన నేపథ్యం, పోలీసు చెప్పిన రీతిగా అక్కడ ప్రవర్తించిన తీరు, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని, వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో కడుపు మండి ఈ ప్రభుత్వంలో దృశ్యాలను ఎదుర్కోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళందరూ ఆయనకి సాదర స్వాగతం చెప్తే కళ్ళు కొట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం, ఇదేమైనా ఎవరైనా ఆ కేసు పెడతారా అండి? అంటే వైఫల్యాన్ని కప్పించుకోవడానికి వచ్చి తిరిగి నాకు నాయకుడి మీద పెడతారా? నాకు ఇప్పుడు టీవీలో చూశాను, ప్రకాష్ రెడ్డి గారు అంట ఆ చుట్టూ బారికేడ్ని వచ్చి సరిగ్గా కట్టలేదంట. వైఫల్యం కట్టలేదన్నప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇక్కడ సెక్యూరిటీ ఇక్కడ గట్టిగా మీ పార్టీ కార్యకర్తలు తెలియదు, మరి దయచేసి మీ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పాలి కదా. ఎవరు తప్పండి ఇది? శ్రీ ప్రకాష్ రెడ్డి తప్పు. ఏంటిది? ఎక్కడే పోతుంది ప్రభుత్వం? ఈ పరిపాలన ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఉదయం అయిపోతే రాత్రి వస్తుంది, రాత్రి వెళ్తే ఉదయం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతుంటాయి. కానీ ఎన్నుకోబడిన పాలకులు ప్రజాస్వామ్యం బద్ధంగా పరిపాలన చేయాలి. చట్టాన్ని చేతితో తీసుకుంటే చూస్తూ ఊరుకోదు, చట్టాలు ఊరుకోవు, ప్రజలు వచ్చి తిరగబడతారు, ప్రజా విప్లవం వస్తుంది. దయచేసి అలాంటి పరిస్థితులు రాష్ట్రం రావద్దని కోరుతున్నాను. చూసాం మనం ఆ పక్కనున్న
శ్రీలంకలో జరిగిన ఉద్యమాలు చూసాం, బెంగాల్లో జరిగిన ఉద్యమాలు చూసాం. ఏ ఒక్కరు కూడా చూస్తూ అది తప్పది. పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. ఆ బద్ధంగా వెళ్ళాలి. వ్యవస్థలో వచ్చి మనం చిన్నాభిన్నం చేయడానికి వీల్లేదు. ఎవరికి హక్కు లేదు. భద్రత కావాల్సింది జగన్ కు కాదని, ఆయన నుంచి రాష్ట్రానికి ప్రజలకు భద్రత కావాలని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. జగన్ భద్రతపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సీఎం చంద్రబాబు Z+ కేటగిరీలో ఉన్న నామమాత్రపు భద్రతతో పర్యటనకు వెళుతున్నారని, జగన్ కు 1100 మంది పోలీసులతో భద్రత కల్పించినా సరిపోలేదు అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ నేతలు డబ్బులు పంచిపెట్టి హెలికాప్టర్ దగ్గరకు జన సమీకరణ చేశారని ఆయన ఆరోపించారు. హెలికాప్టర్ దగ్గర 250 మంది పోలీసులను పెడితే భద్రత లేదు అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని నిమ్మల మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి మాట్లాడుతూ ఉంటే అసలు భద్రత ఎవరికి ఉండాలి? ఒక నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రాజకీయ ముసుగులో ఉన్నప్పుడు, ఎందుకంటే మొన్న ఎన్నికల్లో స్పష్టంగా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్పిచ్చారు. నేర స్వభావం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో ఉన్నప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ రాష్ట్రానికి భద్రత కావాలి, ఈ రాష్ట్ర ప్రజలకు భద్రత కావాలని మొన్న ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలిచ్చినటువంటి తీర్పు. ఎస్పీ గారు చెప్పారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం 1100 మంది పోలీసుల్ని ప్రత్యేకంగా హెలీప్యాడ్ దగ్గరే 250 మంది పోలీసుల్ని బందోబస్తు ఏర్పాటు చేశామని మీరందరూ చూస్తూ ఉన్నారు. ఒక పక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ ఉన్నారు, తన పర్యటనలో, ముఖ్యమంత్రి గారి పర్యటనలో సైతం పోలీసుల్ని తగ్గించండి, జిల్లాల నుంచి పోలీసు బలగాల్ని పెంచి మరి ప్రజల్ని ఇబ్బందికి గురి చేయొద్దు, బ్యారికేడ్లు వద్దు, పరదాలు వద్దు, చెట్లు కొట్టవద్దు అని ఒక పక్క ముఖ్యమంత్రి గారు తన భద్రతని తనకు తానే తగ్గించుకుంటున్నటువంటి పరిస్థితి మనం ప్రతి నిత్యము కూడా ఆయన పర్యటనలో మనం చూస్తూ ఉన్నాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే ఆ పర్యటనకు వచ్చింది, ఆయన పరామర్శకు వచ్చారా, బల ప్రదర్శనకు వచ్చారా? ఎందుకంటే నిన్న వీడియోస్ లో అన్నిట్లో కూడా మనం చూసాం, ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగడుగున కూడా డబ్బులు పంచుతూ పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లా నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క తరలించి, అది కూడా ఏదో ఒక పబ్లిక్ ప్లేస్కో లేదా ఒక పబ్లిక్ మీటింగ్కో తరలించుకున్నారంటే అర్థం ఉంటుంది. కానీ ఒక హెలీప్యాడ్ దగ్గరికి అంతమందిని తరలించి, మరి అది కూడా హెలికాప్టర్ మీద దాడి అని చెప్తూ ఉన్నారు. మరి అక్కడికి వచ్చిందంతా కూడా మీ నాయకులు, అక్కడికి వచ్చిందంతా కూడా మీ కార్యకర్తలు. మరి హెలికాప్టర్ మరి దెబ్బతిని ఉంటే మళ్ళీ 1.5 గంట తర్వాత హెలికాప్టర్ మరి ఎట్లా లిఫ్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయింది, ఏ విధమైన రిపేర్లు లేకుండా? అన్ని మీ డ్రామాలు వరుసగా. అంటే ఆ రోజు ఏదైతే కోడికత్తి డ్రామాను చూసాం, గులకరాయి డ్రామాను చూసాం, ఏదైతే గొడ్డలిపోటు గుండెపోటుగా చిత్రీకరించినటువంటి డ్రామాను చూసాం. అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా, ఒక ముందస్తు ప్రణాళికగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలంతా వస్తున్నారనేటువంటి ఒక భ్రమ కల్పించాలనేటువంటి ప్రయత్నం ముందస్తు భాగంగా మరి ఇటువంటి డ్రామాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. గతంలో కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా గత వైసీపీ పాలన 5 సంవత్సరాలు ఏ రకంగా మీరు అరాచకత్వంతో మరి పనిచేశారో నేను అడుగుతూ ఉన్నా. ఈ 10 నెలల కూటమి పాలనలో ఎక్కడైనా ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కానీ, జిల్లాలకు పోతున్నప్పుడు కానీ ఎక్కడైనా అడ్డంకులు కానీ అవరోధాలు కలిగాయా? చంద్రబాబు నాయుడు గారి పర్యటన అంటే చాలు 30 యాక్ట్ అనేవారు, 144 సెక్షన్ అనేవారు, ముందస్తు అరెస్టులు అనేవారు, హౌస్ అరెస్టులు అనేవారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. రోజు మరి మా ఇళ్ల దగ్గర పేపర్ బాయ్ కంటే కూడా ముందు పోలీసు వచ్చి గేట్ దగ్గర నిలబడేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. మరి స్వయంగా ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సైతం మరి గేట్లకి తాళ్లు కట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు పోతే అటు అమరావతిలో రాజధానిలో ఆయన బస్సు మీద మరి రాళ్లు విసిరినటువంటి పరిస్థితి కానీ, ఒక ఎర్రగొండపాలెం కానీ, ఒక నందిగామ కానీ, ఒక పొంగనూరు కానీ స్వయంగా ఆయన మీదే దాడులు చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి గెలిపించినటువంటి ఆయన సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా ఏ రకంగా మీరు అడ్డుకున్నారు? అటువంటి అడ్డుకున్నటువంటి స్థితిలో నడిచి కుప్పంకి వెళ్తానని చెప్పి ఏ రకంగా ఆయన ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఆ కుప్పంలో కనీసం ఆయన మాట్లాడడానికి మైక్ కూడా ఇవ్వకపోతే నిచ్చెనెక్కి బస్సు పైకి వెళ్ళి ప్రజలకి ఏ రకమైన అభివాదం చేసేటువంటి పరిస్థితి మీరు కల్పించారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారికి అడుగడుగున కూడా ఎటువంటి అడ్డంకులు కల్పించారు?
ఆఖరికి నుంచుని మాట్లాడితే ఆ స్టూల్ కూడా లాక్కున్నటువంటి పరిస్థితి చూసాం, హ్యాండ్ మైక్ కూడా లాక్కున్నటువంటి పరిస్థితి చూసాం. రాజధాని రైతులు తమ న్యాయమైనటువంటి కోరికను దేవునికి మొరపెట్టుకోవడానికి పాదయాత్రకు వెళ్తుంటే వాళ్ళ మీద మీరు ఎట్లాంటి దాడులు చేశారో ఆ రోజు మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మరి 10 నెలల కాలంలో ఎక్కడైనా ఇటువంటి దాడులు గాని అరాచకత్వం గాని ఎక్కడైనా ఉందా? స్వేచ్ఛగా మీరు జిల్లాలో పోతూ ఉన్నారు, స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టుకుంటూ ఉన్నారు, స్వేచ్ఛగా ప్రజలందరినీ కూడా గ్యాదర్ చేసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా అంటే మీ వైసీపీ పాలనలో చేసినటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అంటగట్టాలనేటువంటి మీ ప్రయత్నాన్ని ఈవేళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ విష సంస్కృతికి ఏదైతే బీజం నాటాలని చూస్తూ ఉన్నాడో దాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవలు నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. వార్షిక దివ్య తిరువజ్ఞాన మహోత్సవంలో భాగంగా ఈరోజు మహారాష్ట్రము పండిత సదస్యము అనేటువంటి మహావీర్ జయంతి సందర్భంగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో భగవాన్ మహావీర్ చిత్రపటానికి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ నేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మానస్ కోటారి, జైన్ సమాజ్ మాజీ అధ్యక్షుడు సుక్రాజీ ఫౌలాముతా, జైన్ సమాజ్ సెక్రటరీ పన్నాలాల్జీ, జైన్ సమాజ్ కమిటీ మెంబర్ విక్రమ్ బండారి, జైన్ సమాజ్ మాజీ ఉపాధ్యక్షుడు మోహన్ లాల్ కోటారి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.